అసలు ఏం జరిగింది, ఆ సైట్ వాడు ఎందుకు డౌన్లోడ్ ఆప్షన్ని రిమూవ్ చేశాడు, దానికి గల కారణం ఏంటి, తిరిగి మళ్ళీ ఆ ఆప్షన్ పెడతాడా లేదా, పెడితే ఎప్పుడు పెడతాడు, మొత్తానికి పెడతాడా లేదా, ఏ విధంగా ఇందులో మూవీస్ చూడాలి, ఆ సైట్ గురించి ఫుల్గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. అదేవిధంగా మన ఛానల్లో వేరే వాళ్ళ కాల్ హిస్టరీ, అదేవిధంగా వేరే వాళ్ళ వాట్సాప్ చాటింగ్ మొత్తం కూడా మీ ఫోన్లో ఎలా చూడాలి అనే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే తప్పకుండా చూసేయండి, మీకైతే 100% యూజ్ అవుతుంది. ఇక మ్యాటర్లోకి వెళుదాం. మనం మూవీస్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము. తెలుగు జనాలకి మూవీస్ అంటే ఎంత పిచ్చో మనకు తెలిసిందే. మంచి కంటెంట్ ఉంటే, కొత్త హీరో అయినా సరే, పక్క స్టేటు హీరో అయినా, పక్క స్టేటు మూవీ అయినా సరే, తప్పకుండా ఆ మూవీ బాగుంటే మనం తప్పకుండా ఆదరిస్తాము. కానీ ఇలా వేరే స్టేట్ వాళ్ళైతే అస్సలు చేయరు. వాళ్ళ హీరోని మాత్రమే లేపుతారు. వేరే స్టేట్ మూవీస్ వస్తే పట్టించుకోరు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రము మంచి మూవీస్ వస్తే హీరో ఎవరైనా సరే తప్పకుండా సపోర్ట్ చేస్తాము. అంత మంచి మనసు మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఉంది. ఇక ఈ ఓటీటీ సంస్థలకు నెలకు వందలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోలేని స్తోమతలో చాలామంది సామాన్య సినీ ప్రేమికులు ఉండడం జరిగింది. సో వీళ్ళు చాలామంది జనాలు ఈ సైట్లను ఉపయోగించి మూవీస్ చూస్తున్నారు. ఫోన్లో వైరస్ వస్తుందని తెలిసి కూడా రిస్క్ చేసి మరీ ఇందులో మూవీస్ చూస్తూ ఉంటారు. సినిమాపై అంత పిచ్చి మనకు ఉంటుంది. ఎక్కువ జనాలు ఉపయోగించే సైటే ఈ సైటు. ఈ సైటు నేము మామూలుగా పాపులారిటీ రాలేదు. ఏకంగా ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ సైటు నేము వాళ్ళ నోటి నుండి రావడం జరిగింది. కానీ ఈ సైటు వల్ల సినీ ఇండస్ట్రీకి ఎలాంటి నష్టము లేదు. కేవలము ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్ ఇలా ఈ ఓటీటీ సంస్థలకు మాత్రమే నష్టం వస్తుంది. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి నష్టము రాదు. సర్లే, ఇప్పటికే సొల్లు ఎక్కువైనట్టుంది. ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్దాము. మీకు కావాల్సిన మ్యాటర్ గురించి అయితే ఇక నుండి మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. అసలు ఈ సైట్ వాడు ఎందుకు ఆ డౌన్లోడ్ ఆప్షన్ రిమూవ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు, దానికి గల కారణం ఏంటి, మళ్ళీ పెడతాడా లేదా అంటే ఈ సైట్ వాడు అలా తీయడానికి ఒక కారణం ఉంది. ఈ సైట్ని అయితే రీసెంట్గానే అప్డేట్ చేయడం జరిగింది. వేరే లాంగ్వేజెస్ మూవీస్ను కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో ఇదంతా అంటే వేరే లాంగ్వేజెస్ మూవీస్ పెట్టడం వల్ల వారికైతే కొంచెము శ్రమ, అదేవిధంగా బడ్జెట్ కూడా పెరిగింది. ఇంత ముందుకు కేవలం తెలుగు మూవీస్ మాత్రమే పెట్టాడు. దానితో వాడికి శ్రమ, ఖర్చు రెండు తక్కువగానే ఉండేది. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో పెట్టడం వల్ల వాడికి కొంచెం ఖర్చు అయితే పెరిగింది. అందుకే వాడు ఆ ఆప్షన్ అయితే తీసివేయడం జరిగింది. కేవలము ఆన్లైన్ వాచ్ మాత్రమే ఆ ఆప్షన్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇలా ఆన్లైన్ వాచ్ పెట్టడం వల్ల మనము కేవలం ఆన్లైన్లో మాత్రమే చూస్తాము. అలా ఆన్లైన్లో చూడడం వల్ల మన నెట్ అయితే ఎక్కువగా ఒడుస్తూ ఉంటుంది. అంటే వాడు ఆ సైట్ వాడు మన నెట్ అయితే ఎక్కువగా తీసుకుంటాడు. ఇలా ఎక్కువగా నెట్ తీసుకొని వాడు ఆ నెట్టునైతే బ్లాక్లో అమ్ముకుంటూ ఉంటాడు. దీనితో డబ్బులు అయితే ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో వాడైతే ఈ విధంగా డౌన్లోడ్ అనే ఆప్షన్ను రిమూవ్ చేయడం జరిగింది. మరి మళ్ళీ తిరిగి పెడతాడా లేదా అంటే 100% మళ్ళీ తిరిగి పెడతాడు. కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఎందుకు మళ్ళీ పెడతాడు అంటే ఆన్లైన్ ఆప్షన్ పెడితే జనాలు చాలామంది ఆన్లైన్లో చూడలేదు. సో ఈ సైటును వదిలేసి మరొక సైటులో మూవీస్ అయితే చూడడం జరుగుతుంది. దానితో ఈ సైటుకు మళ్ళీ జనాదరణ తగ్గుతుంది. ఇంతవరకు ఈ సైట్కి అయితే బాగా క్రేజ్ ఉండేది. ఈ విధంగా చేయడం వల్ల చాలామంది జనాలు ఈ సైటును అయితే విజిట్ చేయడం ఆపేస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ సైటును అయితే విజిట్ చేయడం కొన్ని రోజులు ఆపేసేయండి. అప్పుడు వానికి ఆ సైటు క్రేజ్ అయితే పడిపోతుంది. మళ్ళీ వాడే ఆ ఆప్షన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో తప్పకుండా మీరైతే ఈ సైటును విజిట్ చేయడం కొన్ని రోజులు 100% ఆపేసేయండి. తర్వాతకి వాడే పెడతాడు. ఎందుకంటే మీరు సైటు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటే ఆ సైట్కి అయితే క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. ఆ క్రేజ్ తగ్గాలంటే మీరు ఈ సైటును కొన్ని రోజులు విజిట్ చేయకుండా వేరే దాంట్లో మూవీస్ని అయితే చూసుకోండి. తప్పకుండా వాడే ఆ ఆప్షన్ అయితే పెట్టడం జరుగుతుంది. మరి ఈ మూవీస్ అంటే ఈ సైట్లో మూవీస్ చూడడం వల్ల మన ఫోన్లోకి వైరస్ వస్తుందా రాదా అంటే తప్పకుండా మన ఫోన్లోకి అయితే వైరస్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్లో ఎలాంటి వైరస్ రాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఈ సైట్
సైట్లోకి వెళ్ళినప్పుడు చాలా వెబ్సైట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి, థర్డ్ పార్టీ పేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటిని చూసుకోవాలి, క్లిక్ చేయాలి, మళ్ళీ బ్యాక్ రావాలి. మీరు ఈ సైట్లోకి వెళ్ళినాక ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ యాప్ అయితే ఓపెన్ అవుతుంది సైటు. ఆ సైట్లోకి వెళ్ళినప్పుడు మీరు వెంటనే బ్యాక్ ఆప్షన్ నొక్కాలి. అలా బ్యాక్ ఆప్షన్ నొక్కకుండా ఆ సైట్లోకి వెళ్ళి ఏదో ఒకటి నొక్కినారనుకోండి, ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ యాప్ అయితే మీ ఫోన్లోకి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. అలా ఇన్స్టాల్ అవ్వడం వల్ల మీ ఫోన్లోకి అయితే వైరస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, వెంటనే దానిని డిలీట్ చేస్తే ఏం కాదు. సో ఈ సైట్లోకి వెళ్ళాక మీరు థర్డ్ పార్టీ యాప్ అదేవిధంగా థర్డ్ పార్టీ పేజెస్లోకి వెళ్తే వెంటనే బ్యాక్ ఆప్షన్ నొక్కితే మీ ఫోన్కి అయితే ఎలాంటి వైరస్ ఎక్కదు. ఒకవేళ మీరు ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.